హలో, అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ ది రాంగ్ ప్యారిస్. ఈ మూవీ 2025 రిలీజ్ అయింది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ఒక లవ్ అండ్ రొమాంటిక్ మూవీ. రొమాంటిక్ అంటే అంత అడల్ట్ కానీ న్యూడ్ సీన్స్ అట్లాంటి ఏమి ఉండవు. ఈ మూవీ కంప్లీట్ లవ్ స్టోరీ. కొన్ని అక్కడక్కడ హగ్ అండ్ కిస్ సీన్స్ ఉంటాయి అంతే. ఇంకా ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే, డాన్ తను ప్యారిస్ వెళ్ళి చదువుకోవాలన్నది అది వాళ్ళ అమ్మ కల అనమాట. సో ప్యారిస్ వెళ్ళి చదువుకోవడానికి అంత డబ్బులు ఉండవు. సో తను ఆ టైంలో ఏం చేయాలనుకున్నప్పుడు తన కజిన్ ఒక షో గురించి చెప్పి, ఆ షో ఏంటంటే ది హనీ పాట్. ఆ షో అంటే డాన్కి ఇష్టం ఉండదు. కానీ ఏంటంటే ఆ షోలో పార్టిసిపేట్ చేస్తే ఎంతో కొంత డబ్బు వస్తుంది, ఆ డబ్బుతో చదువుకోవచ్చు అని ఆ షోకి వెళ్తుంది అనమాట. ఆ షోకి వెళ్ళాక అక్కడ ఏం జరిగింది అనేది ఈ మూవీ స్టోరీ. ఈ మూవీ స్టార్టింగ్లోనే డాన్ తన డ్రీమ్ గురించి అండ్ తన ప్యారిస్ వెళ్ళి చదువుకోవడం సీన్స్ అండ్ తన ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఒక స్టార్టింగ్లో చూపించేస్తారు. అవి చూడడానికి అయితే బాగానే ఉంటాయి. తర్వాత ది హనీ పాట్ ఆ షో గురించి డీటెయిల్గా చూపిస్తారు. ఆ షో తను ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఏం చేయాలి అనేది కూడా తనకు చూపిస్తారు. ఆ సీన్స్ కూడా బాగానే ఉంటాయి. ఆ షోకి ఎలా వెళ్ళింది, అక్కడ వెళ్ళాక ఏం చేసింది అనేది చూపిస్తూ ఉంటారు. ఆ సీన్స్ కూడా చూడడానికి అయితే పర్లేదు, బాగానే ఉంటాయి. ది హనీ పాట్ షో ఎలా ఉంటుంది అంటే సేమ్ లైక్ బిగ్ బాస్ షో లాగే ఉంటుంది. సో కొంతమంది కంటెస్ట్ ఉంటారు. ఆ కంటెస్ట్ లోపలికి వెళ్ళాక ఒక రూమ్లో ఉంటారు. ఆ రూమ్లో ఉన్నాక ఆ తర్వాత వాళ్ళు చేసే యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి వాళ్ళని చేసుకుని ఒకరిని సెలెక్ట్ చేస్తుంటారు. ఒక్కొక్కరు ఎలిమినేట్ చేస్తా ఫైనల్కి ఒకరు మిగులుతారు. ఆ మిగిలిన వాళ్ళకి ఒక ప్రైజ్ మనీ ఇస్తారు. సేమ్ ఇది కూడా అలాంటి టైప్ షోనే. కానీ ఏంటంటే కొన్ని చేంజెస్ ఉంటాయి. ఆ షో డీటెయిల్స్ చెప్పేస్తే మీకు ఆ ఇంట్రెస్ట్ పోతుంది. ఆ షో ఏంటి, అక్కడ జరిగిన యాక్టివిటీస్ ఎలా ఉంటాయి అనేది మీరు ఈ మూవీ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఆ షోలో చూపించే సీన్స్ అన్ని చూడడానికి అయితే పర్లేదు, బాగానే ఉంటాయి. నాకైతే కొంచెం అక్కడ కొంచెం బోరింగ్ అనిపించింది. మిగతా సీన్స్ అయితే కొంచెం పర్లేదు. కొంచెం మధ్య మధ్యలో అక్కడ కొన్ని లవ్ సీన్స్ పెడతారు. అవి కూడా చూడడానికి పర్లేదు, బాగానే ఉంటాయి. అండ్ లాస్ట్లో కూడా వచ్చేసరికి మూవీ ఒక మంచి ఫీల్తోనే ఎండ్ చేసేస్తారు. ఆ అమ్మాయి డ్రీమ్ నెరవేరిందా, తను అనుకున్నది జరిగిందా లేదా అనేది కూడా లాస్ట్లో చూపిస్తారు. ఈ మూవీ మంచిగా ఫీల్తోనే మూవీ ఎండ్ చేసేస్తారు. ఇంకా ఈ మూవీలో ఆర్టిస్ట్ విషయాలు వస్తే, డాన్గా మిరిండా చేసింది. తన క్యారెక్టర్ కూడా బాగుంటుంది. తన పర్ఫార్మెన్స్ కూడా ఈ మూవీలో ఒక హైలైట్ అని చెప్పొచ్చు. ఇంకా ట్రేగా వచ్చేసరికి పీర్సన్ చేశాడు. తన క్యారెక్టర్ కూడా బాగుంటుంది. తన పర్ఫార్మెన్స్ కూడా ఈ మూవీలో బాగుంటుంది అనమాట. ఇంకా ఈ మూవీలో లాస్ట్లో డాన్ అండ్ ట్రే మధ్య వచ్చే లవ్ సీన్స్ ఈ మూవీకి హైలైట్ అని చెప్పొచ్చు. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. అండ్ ఈ మూవీ టెక్నికల్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. మూవీ కొంచెం రిచ్ లుక్ కనిపిస్తుంది. ఇంకా మూవీ ఓవరాల్గా అయితే బాగుంటుంది. ఒకసారి చూడొచ్చు మీరు. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.